అందరినీ చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది అంటూ ఏదో తెలియని మాటలు మాట్లాడుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నానమ్మ, నువ్వు వెంటనే రా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే అది విని నేను అనుమానిస్తున్నట్టే నిజమవుతుందా? దాసుకి గతం గుర్తుకొచ్చింది, నిజమేంటో తెలుసుకోవాలి అని పారిజాతం అయితే దాసు ఇంటికి వెళ్తుంది. దాసు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాశీ అయితే నాన్న మొత్తం కూడా బాగానే ఉన్నారని, తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు. తర్వాత నాన్న చాలాసార్లు కూడా జోష్న రాక్షసి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు నానమ్మ, నువ్వు నాన్నని అడిగి కనుక్కో అని అంటూ ఉంటాడు కాశీ. సరేలేరా, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను, మీరిద్దరు బయటే ఉండండి అని పారిజాతం లోపలికి వెళ్ళి తలుపు వేస్తుంది. అదేంటి కాశీ, అసలు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళి తలుపు వేయాల్సిన పనేముంది అని అంటూ ఉంటుంది స్వప్న. ఏమో స్వప్న, నాకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలున్నాయో అని కాశీ అయితే అంటూ ఉంటాడు. రే దాసు, దాసు అని పారిజాతం అంటూ ఉంటుంది. అమ్మా వచ్చావా అమ్మా, చూసావు కదా ఎంత అన్యాయం చేస్తుందో, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో ఆ జోష్న. దాన్ని తీసుకువెళ్ళి అలాగ నువ్వు దశరథ అన్నయ్య ఇంటికి వారసురాల్ని చేశావు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా తను అందరినీ వరుసగా చంపుకుంటూ పోతుంది అని అంటూ ఉంటాడు దాసు. ఏం మాట్లాడుతున్నావురా, జోష్న అందరినీ చంపేయడం ఏంటి, నీకేమన్నా తెలుస్తుందా అంటే నాకు నయమైందమ్మా, నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు నన్ను దశరథ అన్నయ్యకి నేను నిజం చెప్పడానికి శివన్నారాయణ గారి ఇంటికి వచ్చినప్పుడు జోష్న నా తల మీద కొట్టింది, నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది, నిజాన్ని బయటికి రాకుండా చెయ్యాలని చూసింది అని దాసు అయితే నిజం చెప్పేస్తాడు పారిజాతానికి. అప్పుడు ఇక పారిజాతం అయితే నేను అనుకున్నట్టే జరిగింది, జోష్న నా కొడుకునే చంపాలని చూసింది. అసలు జోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? జోష్న చివరికి దాసునే చంపాలని చూసిందంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో తెలియని రహస్యం ఉంది, నాకు తెలియని రహస్యం ఉంది అని అనుకుంటూ పారిజాతం, రే పూర్తిగా చెప్పరా, శివన్నారాయణ ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. తెలుసమ్మా అని అంటూ ఉంటాడు దాసు. తెలుసా? అవునమ్మా, ఆ నిజం తెలుసుకున్నాకే కదా జోష్నాలో ఉన్న మృగం బయటికి వచ్చింది అని అంటూ ఉంటాడు దాసు అయితే. అవునమ్మా, నన్ను కొట్టింది, అలాగే దశరథ అన్నయ్యని షూట్ చేయించుంటుంది. ఈరోజు దీప్ హాస్పిటల్ ఉండడానికి కూడా కారణం తనే అయి ఉంటుంది. తను దుర్మార్గురాలమ్మా, అలాంటి దుర్మార్గురాల్ని నువ్వు ఎక్కువగా నమ్మొద్దు అని చెప్తూ ఉంటాడు దాసు అయితే. ఇవన్నీ పక్కన పెట్టరా, అసలు శివన్నారాయణ ఇంటి అసలు వారసురాలు ఎవరో చెప్పు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు వారసురాలు అంటూ ఉండంగానే ఒక్క బాంబు శబ్దం అయితే వినపడుతుంది దాసుకి. దాంతో ఇక దాసు మళ్ళీ మామూలుగా గతాన్ని అయితే మర్చిపోతాడు. అప్పుడు ఇక గతాన్ని మర్చిపోయి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం గుర్తులేదే అని అంటూ ఉంటాడు దాసు. ఈ బాంబు ఇప్పుడే పేలాలా, అసలు శివన్నారాయణ వారసురాలు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ ఆ విషయం నాకు తెలియకుండానే ఇప్పుడు వీడు మళ్ళీ గతాన్ని మర్చిపోయాడు. ఏదేమైనా జోష్న మాత్రం నా కొడుకుని చంపాలనుకోవడం అది చాలా దారుణమైన విషయం. ఎప్పుడూ కూడా నా కొడుకుని నేను సంతోషంగా చూడాలని అనుకునేదాన్ని. నా కొడుకు కోసమే కదా దీన్ని ఇలా అందలం ఎక్కించి ఇంటికి మహారాణిని చేశాను. అయినా సరే కృతజ్ఞత లేకుండా కన్న తండ్రిని కూడా చంపాలని చూసిందంటే దశరథని కూడా అదే షూట్ చేయించుంటుంది. ఆ రోజు సత్తిపండు గన్ను పట్టుకున్నట్టు తను చెయ్యి పట్టుకొని చూపించాడు. అప్పుడే నాకు అర్థమయ్యింది, అంటే దశరథని షూట్ చేయించింది జోష్న, షూట్ చేసింది ఆ సత్తిపండు కాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, ఈ జోష్నాని అస్సలు కూడా క్షమించకూడదు, కన్న తండ్రిని చంపాలని చూస్తుందా, ఇంత దుర్మార్గురాల్లా తయారైందా, దీన్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని అంటూ పారిజాతం బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో ఇక కాశీ అయితే బయటికి వచ్చిన పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. ఏంటి నానమ్మ తలుపులు వేసి మరీ నాన్నతో మాట్లాడుతున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రే కాశీ నేను చెప్పేది విను, మీ నాన్న మళ్ళీ గతాన్ని మర్చిపోయాడు కాబట్టి తనని దగ్గరుండి చూసుకోండి, ఎక్కడికి వెళ్ళనివ్వద్దు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు మరి జోష్న అక్క కొట్టింది అంటున్నాడేంటి అని అడుగుతూ ఉంటాడు కాశీ. తనకి మతిస్థిమితం సరిగ్గా లేదు కదరా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే.
అప్పుడు ఇక స్వప్న అయితే పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత కాశీ నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ అయితే అంటూ ఉంటాడు, అనుమానం ఏమీ లేదులే, నువ్వు ఊరుకో అని చెప్పి ఇక స్వప్నతో అంటూ ఉంటాడు. అయినా సరే స్వప్న ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక పారిజాతం ఇంటికైతే వస్తుంది. పారిజాతం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న లోపల ఉండి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది గదిలో. అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి పారిజాతం అయితే అంటూ ఉంటుంది, ఒసే జ్యోత్స్న, ఎంతకి తెగించావే, నా కొడుకునే చంపాలని చూస్తావా, నీకెంత ధైర్యం అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అది విని ఒక్కసారి జ్యోత్స్న గ్రానీకి నిజం తెలిసిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రానీ, ఏంటి నువ్వు చెప్పేది, నేనెందుకు నీ కొడుకుని చంపాలనుకుంటాను అని తడబడుతూ అడుగుతూ ఉంటే, ఇక చాలే, నువ్వెన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టాలనుకున్నా నా దగ్గర దాచిపెట్టలేవు, నువ్వు ఈరోజు నాకు అడ్డంగా దొరికిపోయావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అంటే నా కొడుకుని నువ్వు చంపించాలనుకున్నావంటే ఏదో కారణం ఉంది, చెప్పు ఏంటి ఆ కారణం అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఏం లేదు గ్రాని, కారణం ఉంటే నీకు చెప్పనా ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడే కదా నా కొడుకు గురించి అన్నీ నీకు చెప్తానని చెప్పావో, ఏం చెప్పావో, నా కొడుకునే చంపాలని చూసావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు నిన్ను ఇలాగే వదిలేస్తే చివరికి అందరినీ కూడా చంపుకుంటూనే పోతావు. ఇప్పుడే నువ్వు చేసిన నిర్వాకం మొత్తాన్ని కూడా అందరి ముందు బయట పెడతాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రాని, నీ మనవరాలి జీవితాన్ని నువ్వే నిలబెట్టి ఇప్పుడు నీ మనవరాలి జీవితాన్ని నువ్వే తొక్కేస్తావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. లేదమ్మా లేదు, నీలాంటి ఆడదాన్ని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక నేను చేసిన పని అంతా కూడా మీ తాతయ్యకి వెళ్ళి చెప్పేస్తాను అని అంటూ వెళ్ళబోతూ ఉంటే, వెళ్ళు గ్రాని వెళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాత నిజాన్ని బయట పెట్టు, అప్పుడు ఇదంతా ఎలా జరిగిందని తాత అడుగుతాడు. అప్పుడేం చెప్తావు, నేనే సుమిత్ర కూతుర్ని చంపేమని ఇచ్చి నాకు దాసు కూతుర్ని సుమిత్ర ఒడిలో పడుకోబెట్టానని చెప్తావా? అలా చేస్తే తాత వెంటనే గన్ను తీసుకువచ్చి నీ బుర్రను పుచ్చకాయలాగా పేల్చేస్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నా గుట్టును బయట పెడితే నువ్వు చేసిన నిర్వాకాలన్నీ నేను కూడా బయట పెడతాను. నువ్వు మా మమ్మీ సుమిత్రని చంపించాలని చూసావు కదా, ఆ నిజాన్ని కూడా బయట పెడతాను అని అంటూ జ్యోత్స్న అయితే వెళ్తున్న పారిజాతానికి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఒసై, నువ్వు అసలు మనిషా రాక్షసివా, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావా, నీ జీవితాన్ని బాగుపడాలని ఎన్ని ఆశలు కన్నాని, అలాంటి నువ్వు ఈరోజు నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తావా అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు కానీ ఎవరికైనా సరే నా గురించి అన్ని వివరాలు చెప్పావనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటనుకుంటున్నావు, జైల్లో చిప్ప కూడా, లేకపోతే రోడ్డు మీద కుక్క బతుకులాగా అయిపోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని పారిజాతం ముందుకు అడుగు వెయ్యలేకపోతుంది. అన్నీ తెలిసినా కూడా ఏమీ సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది. నాకు తెలుసు గ్రాని, నువ్వు ముందుకి అడుగు వెయ్యలేవో ఈ మాట అన్న తర్వాత, అందుకనే నేను చెప్తున్నాను కదా, నువ్వు నిజాన్ని ఎవ్వరికి కూడా చెప్పలేవో, ఎందుకంటే తప్పు చేసింది నువ్వు కాబట్టి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవునే, నీలాంటి దాన్ని ఈ ఆస్తికి వారసురాల్ని చెయ్యాలని చూశాను కదా, నేను తప్పే చేశాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జ్యోత్స్న, ఏదో ఒకరోజు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ రోజున ఈ కుటుంబం మొత్తం కూడా నిన్ను వెలివేస్తుంది, కుక్కలాగా బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక జ్యోత్స్న కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంతలో ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే దశరథతో, నేను గుడికి వెళ్ళి వస్తానండి, మీకు నయమయ్యి క్షేమంగా ఇంటికి వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను అని సుమిత్ర గుడికైతే వెళ్తుంది. అలా గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా గుడిలో దేవుని దగ్గర ఇక రమ్య అయితే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసావు భగవంతుడా, నేనే పాపం చేశానని అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర ఇక రమ్యని చూసి రమ్య దగ్గరికి వెళ్ళి, నువ్వే పాపం చేసావా,
ఒకళ్ళ మీద నింద వేయాలనుకున్నావు, చెయ్యని తప్పుకి ఒకరిని శిక్షించాలనుకున్నావు, దొంగ సాక్ష్యం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. అదే పాపం నిన్ను వెంటాడుంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక ఆ మాట విని అప్పుడే రమ్య మీరా అని అంటూ ఉంటుంది. అవును నేనే, బాగానే గుర్తుపెట్టావే అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ రోజు దీపక్క మీ ఇంటికే కదా నన్ను సాక్ష్యం చెప్పించడానికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది రమ్య. అవును అదొక మోసగత్తివి, నువ్వు ఒక మోసగత్తివి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే లేదమ్మా, ఆ రోజు జరిగిన దానికి మీరు దీపక్కని అపార్థం చేసుకున్నారు. ఆ రోజు దీపక్క నన్ను తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలన్న విషయం అంతా కూడా నిజమే అని అంటూ ఉంటుంది రమ్య. అప్పుడే ఇక అది విని సుమిత్ర అయితే మరి నీ భర్త అంటూ సత్యపుండని అతను వచ్చాడు కదా, అది అబద్ధమా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ దీప దగ్గర డబ్బులు తీసుకొని గౌతమ్ మీద నింద వేయాలని చూసావు. గౌతమ్ ఎక్కడ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా అని ఆ దీప నిన్ను తీసుకువచ్చి దొంగ సాక్ష్యం చెప్పించాలనుకుంది. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి టైంకి నీ భర్తని తీసుకువచ్చి తన నోటితోనే నిజాన్ని బయట పెట్టించాడు అని అంటూ ఉంటే, వచ్చినవాడు నా భర్త కాదమ్మా, మా బస్తీలో ఒక పెద్ద రౌడీ, వాడి పేరు సత్తిపండు, ఎన్నో హత్యలు ఇలాగే దొంగ సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదించుకున్నాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అతను నీ భర్త కాదా అని అనగానే లేదమ్మా అతను నా భర్త కాదు, తనని ఎవరు పంపించారో కూడా నాకు తెలీదు, గౌతమ్ పంపించాడో లేకపోతే ఎవరైనా పంపించారో తెలియదు, కానీ అతను మాత్రం ఎవరో డబ్బులు ఇస్తేనే మీ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి నేనే తన భర్తనని, నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తనేనని చెప్పాడు. అతను చెప్పిందంతా కూడా అబద్ధమేనమ్మా అని అంటూ ఉంటుంది రమ్య. మరి అబద్ధమై ఉంటే ఆ రోజే నువ్వు నిజం ఎందుకు చెప్పలేదో, వాడు నా భర్త కాదు, నేను చెప్పేదే నిజమని నువ్వు నోరెందుకు విప్పలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక రమ్య అయితే ఆ రోజు నేను మాట్లాడకపోవడానికి కారణం కూడా వాడేనమ్మా, చెప్పాను కదా వాడు మా బస్తీలోనే రౌడీ, నేనేదైనా తప్పు వాడికి అనుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడితే మా అమ్మ నాన్నని అందరినీ కూడా వాడు చంపేస్తాడు, వాడు అంత కిరాతకుడమ్మా అని అంటూ ఉంటుంది రమ్య. రమ్య మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక రమ్య అయితే ఆ రోజు నేను చేసిన తప్పుకి ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను. దీపలాంటి ఒక మంచి వ్యక్తిని మోసం చేసినందుకు నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు మా చెల్లెలికి మా తమ్ముడికి నేనే దిక్కయ్యాను. ఇప్పుడు నేను 6వ నెల గర్భిణిని. ఈ టైంలో నేను ఏ పని చెయ్యలేను. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదమ్మా, నిజంగానే గౌతమే. నేను గౌతమ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేసేదాన్ని. అప్పుడే ఇక గౌతమ్ నన్ను చూసి లోబర్చుకున్నాడు, నాకు డబ్బు ఆశ చూపించాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ నన్ను మోసం చేశాడు. తీరా తన వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యేసరికి నువ్వు నాతో పడుకున్నావు, నీకు గర్భం వచ్చింది, అంతే తప్ప నేను నిన్నేమి పెళ్లి చేసుకోను అని డబ్బు కట్టలు విసిరేసి ప్రెగ్నెంట్ని తీయించుకోమని చెప్పాడు. అప్పుడే ఇక దీపక్క అక్కడికి వచ్చింది డెలివరీ పట్టుకొని వచ్చి అప్పుడు గౌతమ్ని నిలదీసింది. అప్పుడే మా అమ్మ నాన్నని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని చెప్పింది. అయినా సరే మేము వినిపించుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఆ రోజు కూడా నీలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఆ గౌతమ్ చేతుల్లో అస్సలు కూడా జీవితాలు నాశనం చేయకూడదు. ఆడదాని జీవితాన్ని మన చేతులారా మనమే ఒక సాటి ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తే ఎలా ఊరుకుంటామో, నీకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకి జరగకూడదంటే నువ్వు వాళ్ళందరి ముందు నిజం చెప్పాలి అని అంటూ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా చెప్తాననే చెప్పాను. తీరా నేను అక్కడికి వచ్చి నిజం చెప్పేసరికి ఈ సత్తిపండుగాడు వచ్చి అంతా కూడా చెడగొట్టేశాడు. నేనే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రినంటూ మోసం చేశాడు. వాడు ఎంతకైనా తెగిస్తాడని భయం వేసి అప్పుడు మా అమ్మ నాన్నకి ఏదైనా జరిగిద్దే, మళ్ళీ మా పరిస్థితి ఏంటని ఆలోచించి నేను నోరు విప్పలేదు. ఇప్పుడు
తీరా నేను చేసిన తప్పుకి నిజంగానే మా అమ్మ నాన్న చనిపోయారు అని రమ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. నిజంగా నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, దీపక్క ఏ తప్పు చెయ్యలేదు. దీపక్క చాలా మంచిది, నా జీవితాన్ని నిలబెట్టాలనుకుంది. అలాగే ఆ గౌతమ్ లాంటి వాడి చేతుల్లో మరొక అమ్మాయి మోసపోకూడదని ప్రయత్నించింది. అంతే తప్ప తను ఎటువంటి అబద్ధాలు ఆడలేదు అని అంటూ రమ్య అయితే నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర ముందు. అప్పుడు ఇక రమ్య చెప్పిన నిజాన్ని తెలుసుకొని సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు దీప గురించి నేను ఎంత అపార్థం చేసుకున్నానో. దీపని జ్యోత్స్న ఎంతో బాధపడుతుంది, ఎన్నో మాటలు అంది. కానీ అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా తనకి తెలిసిన నిజాన్ని బయట పెట్టింది. గౌతమ్ వల్ల జ్యోత్స్న జీవితం నాశనం కాకూడదని ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపించేసింది. నిజం తెలుసుకోలేని గుడ్డి వాళ్ళమయ్యాము. నేను మావయ్య గారు దీపని ఇష్టం వచ్చినట్లు తిట్టాము అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర అయితే దీనంతటికీ కారణం నేను కూడా ఉన్నాను. అసలు దీపని ఎంత అపార్థం చేసుకున్నారో. అందుకని ఆయన రేపటి రోజున దీప ఏ తప్పు చెయ్యలేదని తెలిసిన రోజు నా ప్రాణాల్ని కాపాడిన దీప ప్రాణాల్ని కాపాడలేకపోయానే అని నువ్వు బాధపడే రోజు రాకూడదు సుమిత్ర. వెళ్ళి బ్లడ్ ఇవ్వని ఆయన అంతలా చెప్పారు. నిజమే, తొందరపాటులో మనం తీసుకునే నిర్ణయం జీవితాలనే మార్చేస్తుంది అని అంటూ సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. అంటే కోర్టులో చెప్పిన కూడా నిజమే, కోర్టులో తీసుకువచ్చిన ఫ్లోరెన్సిక్ రిపోర్ట్లు కూడా నిజమే. దీప ఆయన్ని షూట్ చేయలేదు, వేరే ఎవరో ఆయన్ని షూట్ చేశారు. అంటే దీప ఆయన్ని షూట్ చేయకపోతే మరి వేరే ఎవరు ఆయన్ని షూట్ చేసినట్టు? అసలు ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది తెలుసుకోవాలి. ఈ విషయం వెంటనే నేను వెళ్ళి మావయ్య గారికి కూడా చెప్పాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. దీపని తప్పుగా అనుకున్నాము, దీపకి క్షమాపణ చెప్పాలి అని సుమిత్ర మనసులో దీప మీద మంచి అభిప్రాయం అయితే వస్తుంది. అప్పుడే సుమిత్ర ఇక ఇంటికైతే బయలుదేరుతూ ఉంటే ఇంతలో గౌతమ్ మరొక అమ్మాయితో తను కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక కార్లో వెళ్తూ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాడు. అది చూసి ఇక రమ్య చెప్పింది నిజమేనని కన్ఫర్మ్ చేసుకుంటుంది సుమిత్ర. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.